హాయ్ అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఎగ్ పౌచ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ముందుగా ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బాయిల్డ్ ఎగ్ అందులో వేశాను. టూ ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎగ్ ఇందులో వేశాను. ఆనియన్స్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. మిరియాల పొడి వేస్తున్నాను. కారం వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా ఎగ్ మిశ్రమం వేస్తున్నాను. సిమ్లోనే ఇది ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని విరిగిపోకుండా తీయడమే పెద్ద టాస్క్. చాలా జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు మెల్లిగా దాన్ని తిప్పుకోవాలి. ఇలా కాదు, నేను ఇంకా ఫోర్క్ కూడా తీసుకున్నాను. ఫోర్క్ స్పూన్ సహాయంతో దీన్ని టర్న్ చేసుకోవాలి. చాలా స్లోగా టర్న్ చేస్తున్నాను. ఫైనల్గా టర్న్ చేశాను, తిప్పేశాను. రెండో వైపు కూడా కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఫైనల్గా ఎగ్ పౌచ్ రెడీ అయింది. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫీగా బన్ లాగా వచ్చింది, పఫ్ లాగా. ఇప్పుడు దీని మీద కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.